ఫ్రంట్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో ఇది హోస్టింగ్ మీద వచ్చిన లాజికల్ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ మనకి వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి మనకి రోహిత్ అని ఇవ్వడం జరిగింది. ఫంక్షన్ గెట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ కన్సోల్ లాగ్ నేమ్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ విరాట్ ఇలాగ ఒక ఫంక్షన్ రాయడం జరిగింది. అయితే మనకి ఈ ఫంక్షన్ గెట్ నేమ్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయడం జరిగింది. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ డిక్లరేషన్ చేసినాము. డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్ అండ్ ఫంక్షన్లో కన్సోల్ లాగు, ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాలింగ్, ఇలాగ 3 స్టెప్స్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫంక్షన్ని దీన్ని రన్ చేస్తే మనకి అన్డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చింది. ఎందువల్ల అన్డిఫైన్డ్ వచ్చింది? మనకి ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ ఉంది, వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ కూడా ఉంది. అంటే అసైన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ రోహిత్ అని చెప్పేసి ఇక్కడ అసైన్ చేశారు, ఇక్కడ విరాట్ అని చెప్పేసి అసైన్ చేయడం జరిగింది. అంటే ఫంక్షన్ లోపల మనకి అసైన్ చేయడం జరిగింది, ఫంక్షన్ బయట కూడా మనకి గ్లోబల్ కూడా ఇక్కడ వాల్యూని అసైన్ చేయడం జరిగింది. అయినా సరే మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ అనేది ఎందుకు వచ్చింది చూసినట్టయితే ఇక్కడ మనకి హోస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ మనము దీని గురించి మనకు తెలుస్తుంది అన్నమాట. హోస్టింగ్ అనేది మనం తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనకి ఆన్సర్ తెలియాలంటే హోస్టింగ్ అంటే ఏంటి, మనకి మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ని డిక్లరేషన్ చేసామో ఆ వేరియబుల్ని మనకి జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్లో ఏమైంది అంటే టాప్ ఆఫ్ ద ఫంక్షన్కి ప్రోగ్రామ్కి అది ఆ యొక్క డిక్లరేషన్ని ఏం చేస్తుంది, మూవ్ చేస్తున్నాడు పైకి. డిక్లరేషన్ హోస్టింగ్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనకి ఓన్లీ హోస్టెడ్ అనేది ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే హోస్టెడ్ అని జరుగుతుంది. ఇనిషియలైజేషన్స్ మాత్రము హోస్ట్ కావాలన్నమాట. ఏంటంటే ఓన్లీ వేర్ నేమ్ అని చెప్పేసి ఉందే అది మాత్రమే ఇక్కడ మనకి హోస్ట్ అవుతుంది. ఆ నేమ్ ఈజ్ ఈక్వల్ టు విరాట్ అని చెప్పేసింది కదా, అది ఇక్కడ మనకి హోస్ట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ కూడా అంతే, నేమ్ ఈజ్ ఈక్వల్ రోహిత్ ఇది కూడా మనకి హోస్ట్ అవ్వదు అనమాట. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ విరాట్ ఉంది, ఇది కూడా మనకి హోస్ట్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది, వేర్ నేమ్ అని చెప్పేసి మాత్రమే పైకి హోస్టెడ్ అవుతుంది అనమాట. పైకి టాప్ ఆఫ్ ది ఫంక్షన్కి టాప్ ఆఫ్ ది కండిషన్కి వెళ్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ ఓన్లీ వేర్ నేమ్ అని చెప్పేసి ఉంది, దానికి ఇక్కడ వాల్యూ అనేది తీసుకోలేదు. అది హోస్టింగ్లో తీసుకోలేదు కాబట్టి మనకి ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ డిఫైన్ చేయలేదు, ఇక్కడ మనం తీసుకున్నామా చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అన్నమాట, అన్డిఫైన్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ హోస్టెడ్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఇక్కడ ఈ యొక్క అన్డిఫైన్డ్ అని చెప్పేసి రావటం జరుగుతుంది. ఆ వేరియబుల్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి మనకి రావటము జరుగుతుంది.